అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం మార్చి 29న మనకి సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుందండి. ఈ సూర్యగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు ఏంటి, ఇంకా ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఏ ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఇంకా సూతకాలం ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తానండి. సాధారణంగా హిందూ మతంలో సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభకరమైనవిగా పరిగణిస్తాము. సూర్యగ్రహణ సమయంలో ఆలయాల తలుపులు కూడా మూసివేస్తారు. ఎందుకంటే ఆ కాలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజల నమ్మకం అండి. అసలు ఈ సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుందంటే, భూమి సూర్యుడి కక్షలోకి చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కప్పేస్తాడు. ఆ సమయంలో సూర్యుడి కిరణం కనిపించకపోవడంతో భూమిపై సూర్యకాంతి తగ్గిపోతుంది. ఈ విధంగా మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. ఇది అమావాస్య రోజుల్లో జరుగుతుంది, కానీ ప్రతి అమావాస్యకు గ్రహణాలు అనేవి ఏర్పడవండి. ఇప్పుడు ఈ మొదటి సూర్యగ్రహణం మనకి ఎప్పుడు వచ్చిందో నేను తెలియచేస్తానండి. ఈ సూర్యగ్రహణం ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం మార్చి 29వ తేదీ మధ్యాహ్నము 2:20 ప్రారంభమయ్యి సాయంత్రము 6:16 వరకు అయితే ఈ సూర్యగ్రహణం ఉంటుందండి. ఇది అమావాస్య రోజున, అంటే ఈ 29వ తేదీన శనివారం రోజు, ఈ రోజే అమావాస్య అండి. ఇది పాక్షిక సూర్యగ్రహణం అవుతుందండి. పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యునిలో కొంత భాగం మాత్రమే చంద్రుడు కప్పివేస్తాడు. ఈ సూర్యగ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందంటే తెలుసుకుందామండి. ఈ గ్రహణం యూరోప్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తర ఆసియా, ఉత్తర మరియు పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో ఎక్కువ భాగము, మరియు ఉత్తర దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం మరియు ఆర్కిటిక్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుందండి. మన భారతదేశంలో అయితే ఈ గ్రహణం అయితే కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కనుక మనం ఈ సూతకాలం అనేది పాటించిన అవసరం లేదండి. కానీ నేను ఇక్కడ పైన చూపించిన ప్రాంతాల్లో ఎవరైతే మన భారతీయులు వాళ్ళు ఉంటారో, ఎవరైతే గ్రహణ నియమాలు పాటిస్తారో వాళ్ళైతే ఈ గ్రహణ సూతకాలం అయితే గ్రహణం ప్రారంభమయ్యే 6 గంటల ముందే మనం ఈ సూతకాలం అయితే పాటించాలండి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మన భారతదేశంలో ఉండేవాళ్ళు ఎటువంటి ఆ జాగ్రత్తలు అయితే తీసుకొని అవసరం లేదండి. నేను చెప్పిన ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. కొన్ని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. గ్రహణ సమయంలో గర్భవతులు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉందండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా మీకు ఈ గ్రహణం అయిపోయాక మన పెద్దవాళ్ళు చెప్తారు, ఈ గ్రహణం అయిపోయాక నదిలో కానీ స్నానం అయి చేయాలంటారు. సముద్ర స్నానం కానీ నది స్నానం కానీ మనం అయితే అక్కడి దాకా వెళ్ళలేము. కాబట్టి మనం పోసుకునే వాటర్లోనే కొంచెం 2 గరికలు అలా వేసుకొని, లేదా గంగాజలం ఉంటే గంగాజలం వేసుకొని తలంటు స్నానం అయితే చేయండి. తర్వాత ఇంటిని అయితే శుభ్రం చేసుకోండి. ఓకే అండి. మీకు ఇంకా ఈ గ్రహణానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.